హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీను వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? నేను లాస్ట్ వీక్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. ఇది గల్ఫ్ వచ్చే వాళ్ళకు చిన్న సలహా అని. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ వీడియోలో స్క్రోలింగ్లో నేను ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అది వాట్సాప్ నెంబర్. దానికి చాలామంది బ్రదర్స్ టెక్స్ట్ చేశారు, బ్రదర్ మేము రావాలి అనుకుంటున్నాము, వచ్చిన తర్వాత అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీయాలి అనుకుంటున్నాం. సో చాలా సంతోషం బ్రదర్, మంచి నిర్ణయం అది. యాక్చువల్లీ ఈ వీడియో నేను బయట చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం వేడిగా ఉంది బయట వెదర్. సో అందుకోసం నేను వెహికల్లోనే కూర్చున్నాను. చిన్న వర్క్ కూడా ఉంది బ్రో మీకోసం, చాలా తక్కువ టైంలో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. సో బ్రదర్కి నేను చెప్తున్నాను, మీరు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్, మీరు ఏదైనా కంపెనీలో రావాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు, కంపెనీలో రావడం ఎందుకు అంటే, మన ఇంటి దగ్గర ఎలా అయితే ఆధార్ కార్డు ఉందో, ఇక్కడ కూడా ఎమిరేట్స్ సైడ్ అయిన ఒక కార్డు ఉంటుంది బ్రదర్. అందులో మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తారు, మీ డిస్ట్రిక్షన్ ఏంది, మీకు ఎన్ని సంవత్సరాల వీసా ఉంది, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మీ నేషనాలిటీ ఎక్కడి వాళ్ళు, పూర్తి వివరాలు, మీ ఫింగర్ ప్రింట్స్ 10,000 ఫింగర్ ప్రింట్స్ కూడా అందులోని ఫిట్స్ అయ్యి మనం ఆధార్ కార్డ్ లాగా ఎలా అయితే ప్రాసెస్ ఉందో అలాంటి ఒక కార్డు ఉంటుంది. ఎప్పుడు ఇది వస్తుందంటే, మీకు ఇక్కడి లోకల్ ఏదైనా కంపెనీలో 2 years రెసిడెన్స్ వీసా మీకు అంటే లోకల్ వీసా వచ్చినప్పుడు ఆ కార్డు మీకు వస్తుంది. ఇప్పుడు దాని తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఒక 1 year బ్యాక్ ఏంటంటే, ఏ కంపెనీ నుంచి అయితే మీరు వర్క్ చేస్తారో ఆ కంపెనీ నుంచి ఎన్ఓసి లెటర్ మీరు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళకి ఇవ్వవలసి వచ్చేది. ఎందుకంటే ఈ పర్సన్ డ్రైవింగ్ నేర్చుకోవడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి వాళ్ళు ఒక ఎన్ఓసి ఇస్తారనమాట. సో ఇప్పుడు అలాంటిది ఏం అవసరం లేకుండా మన దగ్గర ఎమిరేట్స్ సైడ్ అయిన ఒక కార్డు ఉంటే సరిపోతుంది. మీరు ఏ డ్రైవింగ్ స్కూల్ అయినా, చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు ఏ డ్రైవింగ్ స్కూల్ అయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దెన్ సెకండ్ ఒక బ్రదర్ వచ్చేసి ఏంటంటే, అతను నా దగ్గర సౌదీ లైసెన్స్ ఉంది బ్రదర్, నేను లాస్ట్ టైం నేను 1 year బ్యాక్ ఇంటికి వచ్చిన, నేను ఇప్పుడు దుబాయ్ రావాలి అనుకుంటున్నా. సో నేను వచ్చిన తర్వాత అక్కడ డ్రైవింగ్ చేయొచ్చా? లేదు బ్రదర్, చేయరాదు. మీరు కంపల్సరీ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కంపెనీలో అయితే మీరు వస్తారో సేమ్ ప్రాసెస్, ఎమిరేట్స్ సైడ్ వచ్చిన తర్వాత వీసా మీకు స్టాంప్ అయ్యి ఎమిరేట్స్ సైడ్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడి లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే, సౌదీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ యాక్సెప్ట్ చేయరు చాలా కంపెనీలు. కంపల్సరీ దుబాయ్ లైసెన్స్ కావాలి అంటారు. కావాలంటే మీరు ఆల్రెడీ అక్కడ మీరు లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ అప్లై చేసుకుంటే మీకు తక్కువ క్లాసుల లోపల, అంటే ఎగ్జాంపుల్ ఒక 40 క్లాస్ ఉన్నాయనుకోండి మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి, సో అందులో 20 classes లోపల మీకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఒకవేళ సిగ్నల్ టెస్ట్ ఉంటే కావచ్చు, ఎందుకంటే మీరు లైసెన్స్ తీసి ఎక్కువ రోజులు అయినట్టయితే వాళ్ళు కొన్ని రిక్వైరీ చేస్తారు, మీరు ఈ టెస్ట్లకు అటెండ్ అవ్వండి, దీన్ని మీరు లైసెన్స్ ఈజీగా తీసుకోవచ్చు. అది బ్రదర్. యూఈ లైసెన్స్ అంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ లాగా మీరు చాలా కంట్రీస్లలో యూజ్ అవుతుంది, కానీ కొన్ని కంట్రీల లైసెన్స్ ఇక్కడ యూజ్ కాదు. సో ఈవెన్ ఇండియా లైసెన్స్ ఏంటంటే, మనకి ఇండియా లైసెన్స్ ఉన్నట్టయితే కూడా మీకు అక్కడ ఆల్రెడీ డ్రైవ్ చేసిర్రు, మీకు డ్రైవ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి మీకు కొన్ని క్లాసులు ఇక్కడ తగ్గిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మీరు బయట రోడ్డు పైన తిరిగే క్లాసులు కొన్ని తగ్గుతాయి, బట్ ఈవెన్ అన్నీ మీది అన్నీ సేమే ఉంటాయి. సిగ్నల్ టెస్ట్ కానీ, పార్కింగ్ టెస్ట్ కానీ, ఫైనల్ టెస్ట్. మీరు డ్రైవ్ చేసే కొన్ని క్లాసులను తగ్గించుకోవచ్చు, ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేసే అనుభవం ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, దెన్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. బాయ్.